బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తదా? అంటే అది డెఫినెట్‌లీ వస్తదా? లేకపోతే రాదా? ఏంటి దాని గురించి చాలామందికి అపోహలుంటాయి. షుగర్ వచ్చిందంటే ఇక అయిపోయింది, నాకు లైంగిక శక్తి ఉండదు, ఇక నేను పెర్ఫార్మ్ చేయలేను, ఇక నేను రిటైర్మెంట్ తీసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి కూడా అసలు నాకు ఏమవుతదో ఏందో భయం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ఏదైనా యూజువల్లీ కొంచెం కాంగానే వాళ్ళది పోయి సిల్డనాఫిల్ సిట్రేట్ కానివ్వండి, ఇలాంటివి టాబ్లెట్స్ సువాగ్రాలు, వైగ్రాలు ఇవన్నీ తీసుకుంటారు. దాని వలన బీపీ పెరిగి ఏదైనా నరాలు తెగి ఏదైనా పారాలిసిస్ అది ఇది ఏదైనా వస్తుందని భయం ఉంటుంది. ఇవన్నీ అపోహలు. ఇవన్నీ కరెక్టా? లేదా? రాంగా? దాని గురించి ఏంది? ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఉందా? దాని గురించి మాట్లాడదాము. బీపీ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు, షుగర్ లేని వాళ్ళకు, బీపీ లేని వాళ్ళకు అందరికీ 40 తర్వాత అంగస్తంభన రావాల్సిందే. అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ 10 సంవత్సరాల వరకు రాదు. ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే ఈ వరల్డ్‌లో ఇప్పుడు ఉండే మన పరిస్థితిలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ. స్ట్రెస్ లెవెల్స్ మనం తగ్గించలేము. అది ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు, అది ఇంట్లో మీకు బర్డెన్ కావచ్చు, బయట ఆఫీస్‌లో ఏదైనా మీకు స్ట్రెస్, టెన్షన్ కావచ్చు. మీకు ఏదో ఒకటి డెఫినెట్‌లీ ఈ సమయంలో ఈ ఈ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా కావచ్చు, డబ్బులు లేని వాళ్ళకి కూడా కావచ్చు, అంటే బీదోళ్ళకి కూడా కావచ్చు, కోటీశ్వరులకు కూడా కావచ్చు, అందరికీ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఉండడం వలన చూడండి, ఒకతను ఎక్కువగా పని చేసి అంటే కాళ్ళు చేతులు నొప్పి చేసుకొని అంటే ఏదైనా స్ట్రెస్, బీపీ తీసుకొచ్చుకొని కూడా ఉంటుంది ప్రాబ్లము. ఒకతను ఊరికే కూర్చొని ఇన్యాక్టివిటీ వలన అధిక బరువు చేసుకోవడం వలన అతనికి షుగర్ ఎక్కువ అవ్వడం వలన, బీపీ ఎక్కువ అవ్వడం వలన కూడా అంటే ఈ ప్రాబ్లమ్ అంగస్తంభన ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లమ్ వస్తుంది, రావాల్సిందే, చూడాల్సిందే, దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేస్తే మీరు తొందరగా అంటే సెక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఉండరు. అందుకే మీకు ఇప్పుడు అంటే చెప్పేదేంటంటే బీపీ వచ్చేసిందంటే అరే నాకు అంగస్తంభన ప్రాబ్లమ్ వచ్చేస్తది, ఇక నేనేం చేయలేనన్నట్టు కాదు. బీపీ ఉన్న వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతది. వాళ్ళకు ఒకవేళ అంగం గట్టిపడట్లేదు, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే నార్మల్లీ వస్తుంది. ఎందుకంటే నరాల మీద ప్రెషర్ పడుతుంది. అక్కడ ఏదైనా కొలెస్ట్రాల్ అది ఇది ఫార్మ్ అవుతుంది. దాని వలన ఇది ఇన్యాక్టివిటీ వలన అక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువై అక్కడ అంటే ఆ రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్లాకేజెస్ వచ్చేస్తాయి. దాని వలన ఏందంటే బ్లడ్ వెసల్స్ అక్కడ ఒక లెక్క ప్రకారం ఒక సైంటిఫికల్లీ చూస్తే హార్ట్‌కి ఏదైతే కొరోనరీ ఆర్టరీ వెళ్తుందో దానికంటే అంటే కొంచెం చిన్నగా ఆర్టరీ ఏదైతే ఉంటుందో సెకండ్ లార్జెస్ట్ అంగానికి పోతుంది. అక్కడ అందుకనే అంగంలో కూడా బ్లడ్ పోదు. దాని వలన ఏమవుతుందంటే అంగం గట్టిగా పడదు. సో, అక్కడ బ్లాకేజెస్ ఉంటే అది తీయాలి. ఇలాంటివి ఏదైనా చాలా ఉంటాయి. ఎప్పుడైనా సరే అంటే మీరు యాక్టివిటీ మంచిగా పెట్టండి. మీరు ఒక్కటే జగల కూర్చోకండి. ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఫుడ్ తీసుకోండి. బ్లడ్ అంటే గట్టిగా వస్తువులు వాడకండి. ఇలాంటివి మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే మంచి ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉంటే మీకు అసలు ఇబ్బంది, ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చూడండి, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు ఎందుకు ఇబ్బంది అవుతది? ఎందుకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తది? బీపీ ఓకే. బీపీ ఉన్న వాళ్ళకు అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అది వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువనే ఉంటాయి. బట్ షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఉంటాయి. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్. ఒకవేళ డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండకపోతే మీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతే బాడీలో మీకు అంటే బ్లాకేజెస్ చాలా వచ్చేస్తాయి. అక్కడ బ్లడ్ దూసుకెళ్ళదు. నరాలు వీక్ అయిపోతాయి. అక్కడ కాళ్ళు చేతులు అంటే మంటలొస్తాయి. చాలామంది కంప్లెయింట్ ఇస్తారు చూడండి. పాదాల్లో, అరకాల్లో నొప్పి అంటే మంటలు అలాంటివి అని అంటారు. అలాగే ఎందుకంటే ఇది యూజువల్లీ బ్రెయిన్ టు పెనిస్ కాబట్టి అంటే మీ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అక్కడ మీ మెదడు నుంచి అంగానికి సంకేతాలవి తీసుకొస్తాయి. అవి నరాలు. ఈ నర్వ్స్. అవే నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోతే ఈ సంకేతాలు అక్కడ వెళ్ళవు. ఎరెక్షన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మాయిని చూసారు. ఏదైనా వీడియో చూసారు. మీరేదైనా కలవాలనుకున్నారు మీ వైఫ్‌తో. అప్పుడు ఆ సమయంలో మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది అంగానికి అంటే గట్టిగా అవ్వమని, ఎరెక్షన్ అవ్వమని. కానీ ఆ సమయంలో ఒకవేళ అంగం గట్టిగా పడకపోతే అంటే ఈ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ ఉంటే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఏం ప్రాబ్లమ్ అవుతుంది? అంగం గట్టిగా పడదు. అక్కడ సంకేతం వెళ్ళదు. అక్కడ ఎరెక్షన్ రాదు. అక్కడ బ్లడ్ దూసుకెళ్ళదు. 8 టైమ్స్ బ్లడ్ దూసుకొని వెళ్తేనే అంగం గట్టిగా పడతది. సో, షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హెచ్‌బీఏవన్ లెవెల్ చాలామందికి నేను అడుగుతాను. ఎంత ఉందండి మీ హెచ్‌బీఏవన్సీ? తెలీదు. హెచ్‌బీఏవన్సీ గుర్తుపెట్టుకోండి. ఇది 3 మంత్స్ యావరేజ్. అంటే 5.5 ఉందా? 6 ఉందా? 7 ఉందా? 8 ఉందా? తెలుసుకోవాలి. లేదు నాకు 200 ఉంటదండి. 250 ఉంటది. 300 ఉండే. ఇప్పుడు 250 ఉంది. ఇట్లా ర్యాండమ్‌లీ మాట్లాడతారు. అట్లా ఉండొద్దు. 3 మంత్స్ యావరేజ్ మీ దగ్గర ఉండాలి.
ఒకసారి చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 వచ్చింది. ఇప్పుడు ఈ 8 ఉంది అని చెప్పాలి. మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఆ 8కి మనము 5 లేకపోతే 6, 7 దగ్గర తీసుకురావాలి. ఇలా టార్గెట్ మనం సెట్ చేసుకోవచ్చు. సో, షుగర్ ఉన్న వాళ్ళకు చాలా అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఒకప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు ఈ లైంగిక శక్తిని పెంచే మెడిసిన్స్ ఇవ్వాలంటే భయమైతుండే. ఎందుకంటే దానికి రెస్పాన్స్ లేకుండే. అలాంటి మెడిసిన్స్ లేకుండే. కానీ ఇప్పుడు రిసర్చ్ చేసి ఇప్పుడు అంటే ఈ 20 ఏళ్ల నుంచి రిసర్చ్ చేసి నేను ఎలాంటి మందులు తయారు చేశానంటే షుగర్ వాళ్ళకి కూడా డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఏదైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో దానికి తగ్గిస్తూ అంటే షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకుంటూ షుగర్‌ని అంటే మీరు వాడే ఇంగ్లీష్ మందులతో పాటు మన మెడిసిన్స్ ఇచ్చి షుగర్ లెవెల్స్‌ని ఇంకా అంటే హెచ్‌బీఏవన్సీ లెవెల్స్‌ని ఇంకా తగ్గించుకుంటూ మంచిగా హెల్తీ చేసి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వచ్చి నరాలని అంటే నర్వస్ సిస్టమ్‌ని మంచిగా స్ట్రాంగ్ చేసి ట్రీట్మెంట్ నేను ఇస్తాను. యునాని మెడిసిన్స్‌లో షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి. ఒక హల్వా ఉంటుంది. కానీ ఇది షుగర్ ఫ్రీ ఉంటుంది. ఇది ఏవైతే ప్లాంట్స్ రూట్స్ ఉంటాయో దాంతో తయారు చేస్తారు. అంటే ఏదైతే రోజ్ పెటల్స్ ఉంటాయో అవేసి తయారు చేస్తారు గానీ హనీ గానివ్వండి, షుగర్ గానివ్వండి మేము యూజ్ చేయం. సో, షుగర్ ఫ్రీ మెడిసిన్స్ మీరు వాడండి. సింగిల్ ఒక్క పాయింట్ షుగర్ గూడా మీది పెరగదు. అలాగే క్యాప్సూలు, ఆయిలు అన్నీ ఉంటాయి. మీరు మంచిగా చక్కగా అంటే మీరు వీక్లీ వన్స్ మీరు పార్టిసిపేట్ చేస్తూ కంప్లీట్ కోర్స్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు మీరు సంప్రదించండి.